ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎందుకు ఆపేశావు? అత్తయ్య, నానమ్మకి సౌండ్ వినబడితే హార్ట్ ప్రాబ్లం అవుతుంది. మీరంతగా డాన్స్ చేసుకోవాలి అంటే కొంచెం సౌండ్ తక్కువ పెట్టుకుని చేసుకోండి. ఏంటమ్మా నువ్వు ఎప్పుడు చూసినా నానమ్మ నానమ్మ అంటూ డిస్టర్బ్ చేస్తూ ఉంటావు. ఈ లోకంలో నీ ఒక్కదానికి నానమ్మ ఉన్నట్లు. లక్ష్మి చెప్పింది కదా ఇబ్బందిగా ఉంటే బయటికి వెళ్ళమని చెప్పి. హార్ట్ అటాక్ మీకొచ్చి మీ ఇంట్లో ఇలాంటి గోల జరుగుతుంటే అప్పుడు తెలుస్తుంది మీకు ఆ ఇబ్బంది ఎలా ఉంటుంది అని. పున్నమి, మీకు ఇల్లు లేవా? ఉంటే అక్కడ కూడా ఇలానే ప్రవర్తిస్తారా? మీకు బుద్ధి చెప్పేవాళ్ళు ఇంట్లో ఎవరు లేరా? పోతే పోనీలే అని ఇంట్లో ఉంచుకుంటే నా మీదే పెత్తనం చెలాయించాలని చూస్తున్నావా? అది కాదత్తయ్య, నానమ్మ పరిస్థితి మీకు తెలుసు కదా. ఏంటే నానమ్మ పరిస్థితి? ఇక్కడ పార్టీ జరుగుతుందని ఆవిడకి మాత్రం తెలీదా? బర్త్డే పార్టీలు ఇలా కాకుండా సైలెంట్ గా చేసుకుంటారా? లక్ష్మి, ఇంకెప్పుడు మమ్మల్ని మీ ఇంటికి పిలవ మాకు. ఏయ్ పున్నమి, నా ఫ్రెండ్స్ కి సారీ చెప్పు. నానమ్మ గురించి తప్పుగా మాట్లాడింది ఆవిడే నాకు సారీ చెప్పాలి. పున్నమి, మర్యాదగా నా ఫ్రెండ్స్ కి సారీ చెప్పు, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఇప్పుడు నేను సారీ చెప్పకపోతే అత్తయ్య ఇంకా పెద్ద గొడవ చేస్తారు. అప్పుడు నానమ్మ ఇంకా ఎక్కువ టెన్షన్ పడచ్చు. ఎందుకొచ్చిన గోలా? సారీ ఆంటీ, మా నానమ్మ మీదున్న ప్రేమతో మీ మీద అలా అరిచాను. నీ ఎక్స్ప్లెనేషన్స్ మాకు అవసరం లేదు. నువ్వు వెళ్ళి వంట పని చూసుకో. అసలే నా ఫ్రెండ్స్ డాన్స్ చేసి అలసిపోయారు, ఆకలి మీదున్నారు. అలాగే అత్తయ్య, త్వరగా రెడీ చేస్తాను. ఆ గూడెం దాని తరపు నుంచి నేను సారీ చెప్తున్నాను వనజ. బర్త్డే పార్టీ మొత్తం స్పాయిల్ అయిపోయింది. కూల్ అవ్వండి. నేను మ్యూజిక్ ప్లే చేస్తాను. ఇబ్బంది పెడతారా? వీళ్ళ సంగతి ఇలా కాదు, వీళ్ళకు అర్థమయ్యే భాషలోనే చెప్పాలి. చెప్తా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.